హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. అప్పుడే ఇండియన్ 2 గురించి శంకర్తో మాట్లాడానంటున్న కమల్ హాసన్. ఆఖరి అంకంలోకి రామ్ చరణ్ గేమ్ చేంజర్. మెక్సికో వెళ్తున్న ఎన్టీఆర్. ధనుష్ నాగ్ భారీ యాక్షన్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అప్పుడే ఇండియన్ 2 గురించి శంకర్తో మాట్లాడానంటున్న కమల్ హాసన్. 28 ఏళ్ల క్రితం నేను శివాజీ గణేషన్ గారితో ఓ సినిమా చేయాల్సింది. అదే సమయంలో ఇండియన్ కథతో దర్శకుడు శంకర్ వచ్చారు. ఈ 2 చిత్రాల కథలు దగ్గరగా ఉన్నాయని శివాజీ గారితో చెప్పాను. శంకర్ గారితోనూ సినిమా చేయండి, మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశామని నాతో ఆయన అన్నారు. శివాజీ గారు అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతో శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. నిర్మాత ఏఎం రత్నం గారు ఆ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ సమయంలోనే ఇండియన్కు సీక్వెల్ గురించి శంకర్ గారితో మాట్లాడాను. కథ రెడీగా లేదన్నారు. 28 ఏళ్ల తర్వాత ఇండియన్ 2 చేశాం. అనిరుద్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుందన్నారు కమల్ హాసన్. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇండియన్ 2. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్కు సీక్వెల్గా ఇండియన్ 2, ఇండియన్ 3 చిత్రాలు రూపొందాయి. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఇండియన్ 2 జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆఖరి అంకంలోకి శంకర్ రామ్ చరణ్ల గేమ్ చేంజర్ను ముగించేందుకు సిద్ధమవుతున్నారు రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణి కథానాయిక. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచి రాజమండ్రిలో మొదలు కానున్నట్లు సమాచారం. దాదాపు వారం పాటు సాగనున్న ఈ షెడ్యూల్తో మొత్తం చిత్రీకరణ పూర్తి కానుందని తెలిసింది. దీపావళి కానుకగా అక్టోబర్ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబోతున్న ఈ చిత్రంలో చరణ్ 2 కోణాల ఉన్న పాత్రలో కనువిందు చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా తిరు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. మెక్సికో వెళ్తున్న ఎన్టీఆర్. మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సికోలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనూ జరుగుతుందని, దాదాపు 15 దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ధనుష్ నాగ్ భారీ యాక్షన్. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరా. సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాదులో ప్రారంభమైంది. దీనికోసం చిత్ర బృందం ఓ ప్రత్యేక సెట్ను సిద్ధం చేసింది. ఇందులో ధనుష్, నాగార్జునతో పాటు మిగిలిన తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సోషల్ డ్రామాలో ధనుష్, నాగ్ మునిపెన్నడూ చేయని సరికొత్త పాత్రలు పోషిస్తున్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ని విడుదల చేశారు.
మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.